ఇక సీఎం రేవంత్ పర్యటనపై ఖమ్మం భద్రాద్రి జిల్లాలో నిరసనలు వెలువెత్తాయి. రేవంత్ టూర్ నేపథ్యంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు కొనసాగాయి. సీతారామ ప్రాజెక్టులో భద్రాద్రి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళన చేపట్టింది. పూసుగూడెం దగ్గర సీఎం పర్యటనలో నిరసనకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ను కొత్తగూడెంలో అరెస్ట్ చేశారు. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అటు అశ్వాపురంలో ర్యాలీ చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ పర్యటనకు వ్యతిరేకంగా ఇల్లందులో భారీ ర్యాలీ తీయగా సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఖమ్మం మయూరి సెంటర్లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీతారామ ప్రాజెక్టులో ఏజెన్సీ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని న్యూ డెమోక్రసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందులో న్యూ డెమోక్రసీ నాయకుల అరెస్టును ఖమ్మం నేతలు ఖండించారు. ఓకే, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఖమ్మం నుంచి లైవ్లో సాంబశివరావు ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి. ఆల్రెడీ ఈ సీతారామ ప్రాజెక్ట్ని కాంగ్రెస్ సర్కారు తమ క్రెడిట్లో వేసుకుంది. అయితే మిగతా ఏజెన్సీలకు, ఏరియాలకు కూడా వాటర్ పంపాలని అని డిమాండ్ చేసిన వారిని మన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? ప్రత్యక్ష సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసిందనే అంశం ఇవాళ వెల్లువెత్తినటువంటి నిరసనలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇవాళ నిరసనలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అశ్వాపురం దగ్గర నుంచి మొదలు పెడితే ఇల్లందు, ఖమ్మం వరకు కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. సీఎం పర్యటనను నిరసిస్తూ ముఖ్యంగా రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరికీ న్యాయం చేయకుండా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించిందని సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, అట్లాగే అఖిల భారత రైతు పరిషత్, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి ఖమ్మం జిల్లా పక్షాన పోరాడుతున్నటువంటి ఉద్యమ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అసలు సీతమ్మ బ్యారేజ్ ఏంటి, తర్వాత సీతారామ ప్రాజెక్ట్ ఏంటి, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నటువంటి రాజీవ్ సాగర్ అట్లాగే దుమ్ముగూడెం సాగర్ టైల్ పాండ్ అంశం ఏంటనేటువంటి విషయాన్ని మనం మాట్లాడదాం. ముందుగా మనతో పాటు ఉప్పల వెంకటరమణ జాయిన్ అవుతున్నారు. వెంకటరమణ గారు అర్థం. వెంకటరమణ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ఆర్భాటం కావచ్చు, ప్రకటనలు కావచ్చు, ఆ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి శంకుస్థాపన కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామాలలో ఒక సామెత ఉన్నది ఏంటంటే, సిగ్గా శరమ జీడిగింజ అంటే నల్లటి దానికి నాకేం సిగ్గన్నదట ఆ జీడిగింజ. కాంగ్రెస్ కథలను చూస్తూ ఉంటే ఇలా ఈ సామెత గుర్తుకొస్తా ఉంది ఖమ్మం జిల్లా ప్రజలకు. 1948 సెప్టెంబర్ 18 మొదలు 2014 జూన్ 2వ తారీఖు వరకు 66 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగించినప్పుడు ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు ఒక చుక్క కూడా ఎందుకు రాలేదు అని చెప్పి ఈరోజు జిల్లా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2004లో జలయజ్ఞం పేరుతోని గోదావరి జలాలను కృష్ణా జలాలకు అనుసంధానం చేయడం ద్వారా నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది నీళ్లనేమో రాయలసీమకు తీసుకొని పోవడం, గోదావరి జలాలను టైల్ పాండ్ నుంచి ఆంధ్రాకు తీసుకుపోవడం చేసి ఒక కుట్రతోని దుమ్ముగూడెం టైల్ పాండ్ అనే దానికి శ్రీకారం చుట్టారు. దాన్ని జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే, లేదు ఇది టైల్ పాండ్ కాదు, టైల్ పాండ్తో పాటు ఈ జిల్లాకు కూడా రాజీవ్ సాగర్తోని కొన్ని నీళ్లు ఇస్తామని చెప్పి ఆ రోజు మనల్ని మభ్యపెట్టడం జరిగింది. ఇంకోటి ఏమన్నాడు ఆ రోజు, ఇందిరాసాగర్ అని పోలవరం బ్యాక్ వాటర్స్తో ఖమ్మం జిల్లాను ముంచుతూ ఉండే ఒక పోలవరాన్ని కడుతూ దాన్ని మనం జిల్లా ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉంటే బ్యాక్ వాటర్ నుంచి ఇందిరాసాగర్ పేరుతో నీళ్ళు ఇస్తామని చెప్పి మభ్యపెట్టినారు. ఆ రోజు ఈ రెండు, రాజీవ్ సాగర్ గాని ఇందిరాసాగర్ గాని, ఖమ్మం జిల్లా రైతాంగాన్ని, ఖమ్మం జిల్లా చైతన్యాన్ని మభ్యపెట్టడం కోసం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిన దానికే ఇవాళ కేసీఆర్ పేరు మార్చారు, సీతారామ అంటున్నారు. కేసీఆర్ పేరు మార్చారా, ప్రాజెక్టును మార్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు? నేనేమంటున్నానంటే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. 150 కోట్లతోనే అయింది, 500 కోట్లతోనే అయింది. 500 కోట్లతోనే అయ్యే ప్రాజెక్టును 10 ఏళ్ల కాలంలో ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? మీ డిజైన్లు తప్పు. ఇది రాయలసీమకు, ఆంధ్రాకు తరలించకపోవడం కోసం చేసిన కుట్రల్ని కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పట్ల కమిట్మెంటు, ఖమ్మం జిల్లా రైతాంగం పట్ల నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నది కాబట్టే సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసి హెడ్ ప్రాజెక్టులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పోయినాయి కాబట్టి గతంలో డిజైన్లన్నీ పక్కన పెట్టి అచ్చంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, మహబూబాబాద్ జిల్లాకు
నల్గొండ జిల్లాకు నీళ్లు అందించే లక్ష్యంతో గౌరవ కేసీఆర్ గారు సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసి వేల కోట్లను వెచ్చించి అన్ని క్లియరెన్సులు తీసుకురావడం ద్వారా ఇవాళ నీళ్లు ఇక్కడ ఏనుకూరు దాకా వచ్చినాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా సాంబన్న. ఒక పెద్ద ఆపరేషన్, ఉదాహరణకు మోకాళ్ళ నీ రిప్లేస్మెంట్ అని చేస్తాం. నీ రిప్లేస్మెంట్ చేసి ఒక డాక్టర్ సర్జరీ చేసిన తర్వాత దానికి ఫిజియోథెరపీ చేయాలి రోజు. అట్లనే ఏదైనా పెద్ద ఆపరేషన్ జరిగిందంటే ఆ తర్వాత డ్రెస్సింగ్లు చేయాలి. ఆపరేషన్ ఎవరు చేసిందంటే డాక్టర్ చేసిండంటారా, డ్రెస్సింగ్ చేసినోడే చేసిండనంటారా? ఫిజియోథెరపీ చేసినోడే నీ రిప్లేస్మెంట్ చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? గురువారెడ్డి నీ రిప్లేస్మెంట్ చేసినంటే నమ్ముతారు. ఈ జిల్లాలో ఎవరో మామూలు ఫిజియోథెరపీ అయినా రుద్ది నేనే నీ రిప్లేస్ చేసిన అని చెప్పినట్టుగా ఉన్నది. తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా చెప్తా ఉన్నా, 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న మీకు ఈ చేష్టలు, ఈ అబద్దాలు మీ వ్యక్తిత్వానికి శోభనివ్వవు. ఏం జరిగిందో మీకు తెలుసు. మీరు సాక్షాత్తు ఈ జిల్లా నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు నీళ్లు తీసుకురాలేదు, గోదావరి జలాన్ని ఒక చుక్క ఎందుకు తీసుకురాలేదని చెప్పి ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఒక్క గోదావరి కాదే సాంబన్న, ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి ఈ సందర్భంగా. 1966లో గోదావరి సబ్ రివర్ కిన్నెరసాని ప్రాజెక్టుకు కేటీపీఎస్కు నీళ్లు అందించేటప్పుడు కిన్నెరసాని ప్రాజెక్టు కట్టింది. స్పష్టంగా ఈ జిల్లాకు 10,006 ఎకరాలు దాంట్లో ఎడమ కాలువ కుడి కాలువ కింద తీసుకురావాలని చెప్పారు. ఎందుకు తీసుకురాలేదండి? ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకు తీసుకురావాలి? సర్దార్ వెంగళరావు గారు ఎందుకు తీసుకురావాలి? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఒక్క చుక్క తీసుకురాకపోయినా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసినాక 2-3 ఏళ్లలోనే ఆ కిన్నెరసాని ప్రాజెక్టు కింద 10,000 ఎకరాలు వచ్చినాయి. సీతారామ ప్రాజెక్టుతోని ఇవాళ నీళ్లు ఖమ్మం జిల్లాను ముద్దాడుతున్నాయంటే అది కేవలం కేసీఆర్ గారు చలవా. ఇవాళ కొంతమంది నాయకులు నీళ్లలో పూలేస్తుండొచ్చు, ఇంకొంతమంది నాయకులు నీళ్లను తీసుకొని తల మీద చల్లుకుంటుండొచ్చు. ఈ కథలు, ఈ స్టోరీలు, ఈ కహానీలు జిల్లా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందరికీ అన్నీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా చైతన్యవంతమైన ఈ జిల్లా ఈ మోసాలను, ఈ అబద్దాలను అర్థం చేసుకున్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. రామూర్తి గారు, మీరు చెప్పండి, ఇవాళ మంత్రులు చేస్తున్న ప్రకటన, ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రకటన మొత్తం మేమే కట్టామంటున్నట్టున్నారు. లేదు కేసీఆర్ ఏం చేయలేదంటున్నారు. నిజంగా కేసీఆర్ ఏం చేయలేదు, మంత్రుల ప్రకటన ఏం చేస్తారు, మీరేం చెప్పండి. అంటే నిజంగా చాలా సిగ్గుపడాలి, సభ్య సమాజం సిగ్గుపడేటట్టు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడుతున్నారు. నిజం, మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డనని ముద్దాడడం, కేసీఆర్ గారు చేసిన పనిని మేం చేసినామని. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న జిల్లా మంత్రులు 3 ఉన్నారు. 3 మంత్రులకు ఈ రోజు ఒక ఉద్యమకారుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా డిమాండ్ చేస్తున్నాను. నిజంగా భద్రాద్రి రాముడి మీద ఒట్టేసి మీరు చెప్పాలా, ఇది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టా లేదా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు? తుమ్మల గారు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారో తెలుసా? నిజంగా కేసీఆర్ గారు ఈ నీళ్లను వచ్చి ముద్దాడితే బాగుండునని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేసీఆర్ దేవుడు ఈ ఉమ్మడి రాష్ట్రానికి, ఉమ్మడి తెలంగాణ జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప నాయకుడని పొగిడిన తుమ్మల గారు ఈరోజు కేసీఆర్ గారు ఏం పని చేయలేదు, కావాలని మభ్యపెట్టిండు, ప్రజల్ని మోసం చేశారు. మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీరు ఖమ్మం జిల్లా ప్రజలు ఏమైనా పోని, ఎక్కడైనా పోని, మేము మాత్రం మాకు మాత్రం మంత్రి పదవులు కావాలి, మేము మాత్రం మంచిగా ఉండాలి, మేము మాత్రం హ్యాపీగా ఉండాలి, కేసీఆర్ గారి మీద ఒక దుమ్మెత్తిపోయాలి. కాబట్టి మిమ్మల్ని తయారు చేసిండ్రు. మీరు ఇంట్లో కూకుంటే, మీరు ఇంట్లో పండుకుంటే ఓడిపోయి తీసుకొచ్చి మంత్రి చేసిన ఘనత కేసీఆర్ గారు. కాబట్టి ఆ కేసీఆర్ గారికి ఇన్ని మాటలు మీరు మాట్లాడుతుంటే మీ మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇప్పటికైనా ఈ ఖమ్మం జిల్లా ప్రజలు చాలా క్లియర్ గా ఉంటారు. మీరు అనుకున్నది ఏంది? ఒక్కడైనా 2004 నుంచి 2014 వరకు సీతారామ ప్రాజెక్టుకు ఒక్క పనైనా చేశారా? తట్టడి మట్టైనా మోసారా? ఒక్క క్లియరెన్స్ అయినా వచ్చిందా? ఇప్పుడు వస్తున్నాయి. మొత్తం దాదాపు మీరు అనేది 3,000 క్యూసెక్ల వాటర్, కానీ కేసీఆర్ గారు 9,000 క్యూసెక్ల వాటర్ ని తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేసిండు. మీరు 27 టీఎంసీల వాటర్ కు మీరు సిద్ధం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ కేసీఆర్ గారు 70 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాకు తీసుకురావడానికి గొప్ప ప్రణాళిక చేస్తే ఆయనను దేవుడిగా, నిజంగా నీళ్లకు అసలు ఒక భగీరథుడిగా చూడాల్సిన ఈ ఖమ్మం జిల్లా ప్రజల్ని మీరు తప్పుతో
పట్టిస్తున్నారు. మీరు మోసం చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు. వాస్తవానికి పదవులు పొంది అన్ని రకాలుగా పొంది ఆగమయ్యారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజల్ని మోసం చేయొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఖమ్మం జిల్లా ప్రజానికాన్ని మోసం చేయొద్దని చెప్తున్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి మాత్రమే తాము చేసినట్టుగా చెప్పుకుంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.